దేశం అది. ఆ దేశంలో మీరు డీసెంట్రలైజ్ చేసేసారు. ప్రతి లోకల్ లెవెల్ కమాండర్కి మన దగ్గర చెప్తారు చూడండి, గల్లీ గల్లీగా కమాండర్ ఉన్నారు వాళ్ళ దగ్గర. వాళ్ళకి నీ ఆయుధాలు ఇచ్చి నీ దగ్గర 2000 డ్రోన్లు, 100 మిసైళ్ళు, ఒక 5 మిసైల్ లాంచెస్ నువ్వు పెట్టుకో. అట్లనే ప్రతి విలేజ్కి ప్రతి డిస్ట్రిక్ట్కి వాళ్ళు ఆయుధాలు ఇచ్చారు, ట్రైనింగ్ ఇచ్చారు. లాస్ట్ వార్ నుంచి ఈ వార్కి వాళ్ళకి 1 సంవత్సరం పాటు టైం ఉండే, కంప్లీట్లీ ట్రైన్డ్. తో మూమెంట్ ఇజ్రాయెల్ వాళ్ళ లీడర్షిప్ని కొట్టంగానే ద ఫస్ట్ అజంప్షన్ వాజ్ వీళ్ళు ఇంకా ఏం చేయలేరు. అది యుఎస్ అజంప్షన్ ఉండే, వీళ్ళు మొత్తం సరెండర్ అయిపోతారు, మొత్తం టాప్ లీడర్షిప్ పోయింది, 40 మంది కమాండర్లు పోయారు, ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు, ఏం చేయరు అని. కానీ అదే రోజు సాయంత్రం మీకు గుర్తుంటుంది, ఇజ్రాయెల్ని కొట్టారు వాళ్ళు. నెక్స్ట్ డే వాళ్ళు అరబ్ నైబర్స్ని కొట్టారు. ఇది వాళ్ళ పవర్. ఇప్పుడు రీసెంట్లీ మనం చూసుకుంటే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్డ్ ఉందని చెప్తున్నారు. ఇరాన్ అంటున్నారు కాదు, ఓపెనే ఉంది అంటారు. నిన్న చూస్తే డేటా ట్రాకింగ్ చూస్తే 70 ఇరానియన్ షిప్స్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ క్రాస్ చేసుకుంటూ వెళ్ళింది బయటికి. అది ఎవరు ఆయిల్ క్యారీ చేస్తున్నారు? ఇరానియన్ ఆయిల్ క్యారీ చేస్తున్నారు. ఎక్కడి నుంచి క్యారీ చేస్తున్నారు? ఖర్గ్ ఐలాండ్ నుంచి క్యారీ చేస్తున్నారు. ద సేమ్ ఖర్గ్ ఐలాండ్ విచ్ యుఎస్ ఏం చెప్తారు, మేము డిస్ట్రాయ్ చేస్తామని చెప్తారు. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఒక ఆర్డర్ ఇచ్చారంట 2 వారాల ముందు, ఎవరికి తెలియదు ఎక్కువ మందికి. ఏంటి ఆర్డర్? ఇరాన్ మీద ఉన్న ఆంక్షలు ఎత్తివేశారు, అంటే శాంక్షన్స్ పెట్టారు. లైక్ రష్యాకైతే వార్ ఇది బాంబింగ్ మొదలు కాగానే లైసెన్స్ ఇచ్చేసి మీరు అమ్ముకోండి అని చెప్పేసి. వేరేజ్ ఇరాన్కి మనం అనుకున్న ఇప్పుడు కూడా శాంక్షన్స్ ఉంది. కాదు, ఇరాన్కి చెప్తున్నాం మీరు ఆయిల్ అన్నీ అమ్ముకోండి. సో ఒక డైకాటమీ చూడండి, ఒకవైపు మీరు ఇరాన్ మీద యుద్ధం ఎందుకు చేస్తున్నారు? ఇరానియన్ అసెట్స్ని కొట్టడానికి. ఇరాన్ దగ్గర డబ్బులు ఉండకూడదు, సో వాళ్ళ దగ్గర ఆయిల్ ఉండకూడదు. యురేనియం పక్కన పెట్టండి, అదైతే ఇట్స్ గాన్ అవుట్ ఆఫ్ ఫోకస్. నెక్స్ట్ వాళ్ళ బ్యాలిస్టిక్ మిసైల్, దెన్ డ్రోన్. కానీ ఇరాన్ ఆయిల్ అమ్ముకొని ఇరాన్ దాంతో ఆయుధాలు తయారు చేసుకుంటున్నారంటే మీరు అదే సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు యుఎస్ ట్రంప్ అంటారు మీరు అమ్ముకోండి ఆయిల్. ఇప్పుడు దాకా నేను లాస్ట్ 20-25 సంవత్సరాలు వాళ్ళ మీద శాంక్షన్స్ పెట్టారు, రైట్ ఫ్రమ్ బుష్ టిల్ బైడెన్ అండ్ ట్రంప్. అదన్నీ ఒక యుద్ధం మొదలు కాగానే ట్రంప్ హెస్ లిఫ్టెడ్. ఇప్పుడు వాళ్ళు ప్రతి దేశం ఇంక్లూడింగ్ ఇండియాకి అమ్ముకుంటున్నారంట, ఆయిల్ అమ్ముతున్నారంట. సో అదే శాంక్షన్స్ రష్యా మీద కూడా ఎత్తేసారు. ఇప్పుడు ఇవాళ రష్యా ఏమంటున్నారంటే మేము ఇరాన్తో ఉన్న రిలేషన్ కట్ ఆఫ్ చేసేస్తాం, మీరు యుక్రెయిన్ దగ్గర మీ రిలేషన్స్ కట్ ఆఫ్ చేసేసేయండి. బికాజ్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారంట పుటిన్కి, వాళ్ళు మాట్లాడినప్పుడు లాస్ట్ వీక్, దట్ యూ స్టాప్ సపోర్టింగ్ ఇరాన్. పుటిన్కి తెలుసు ఇరాన్కి కావాల్సిన కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంది, నేను ఎక్కువ సపోర్ట్ చేయక్కర్లేదు. కానీ ట్రంప్ ప్రాబ్లం ఏంటంటే యుక్రెయిన్ మీద ఒక రిలేషన్షిప్ వాళ్ళది, అది ఆల్రెడీ చాలా ప్రాబ్లంలో ఉంది. అది ఎండ్ అయిపోతే యుక్రెయిన్ని రేపు పొద్దునే కంప్లీట్గా టేక్ ఓవర్ చేసుకుంటారు పుటిన్. కానీ దానికన్నా ఒక డిప్లొమాటిక్ ఫియాస్కో మొన్న జరిగింది. కవిత గారు మీరు చూసుంటారు, జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ వచ్చారు కలవడానికి ప్రెసిడెంట్ ట్రంప్ని. మాట్లాడుతూ ప్రెస్ అందరూ ఉంటారు, మీడియా ఉంటారు, ఇంప్రాంప్టు డిస్కషన్. ఈయన అన్నారు, షీ ఆస్క్డ్ వై వర్ వి నాట్ ఇన్ఫార్మ్డ్ బిఫోర్. యుద్ధం స్టార్ట్ అవుతోంది, మేము అటాక్ చేస్తున్నాం అనే మాట ఎందుకు చెప్పలేదు మాకన్నారు. ట్రంప్ అన్నారు, మీరు పర్ల్ హార్బర్ అటాక్ చేస్తున్నప్పుడు మీరు మాకు చెప్పలేదే అన్నారు. దట్ ఈస్ అ వెరీ టచీ పాయింట్స్ కవిత గారు. ఎందుకంటే జాపనీస్ సైకేలో పర్ల్ హార్బర్ అనే యుఎస్ ఒక నేవల్ ఏం చెప్తారు ఏరియాని అటాక్ చేసింది, షిప్స్ని అటాక్ చేసింది. సెకండ్ వరల్డ్ వార్ మలుపు తిరిగింది అక్కడి నుంచి. అప్పుడు దాకా ఇప్పుడు అంటున్నారు చూడండి, అమెరికా ఏమంటున్నారు, నేటో మీరు రండి సహాయం చేయండి అని. ఆ టైంలో యూకే విన్స్టన్ చర్చిల్ లిటరలీ, ఐ థింక్ ఇట్ ఇస్ లిండన్ జాన్సన్ అట్ దట్ టైం, కాలు పట్టుకున్నాడు ఆయనది. ప్లీజ్ యుద్ధాల్లో మీరు పార్టిసిపేట్ చేయండి, మమ్మల్ని జర్మనీ ఇక్కడి నుంచి కొడుతున్నారు మమ్మల్ని, వీఆర్ ఇంకొక 2 వారాలు అయితే దే విల్ వాక్ ఇన్ టు యూకే అని చెప్తే హీ సెడ్ నో, యుఎస్ సెడ్ నో, వీ విల్ నాట్ పార్టిసిపేట్. అది మీ యుద్ధం, మేమెందుకు రావాలి? మీరు మొదలుపెట్టారు, మీరు జర్మనీ నడిమిట్లో గొడవ, మేమెందుకు వచ్చి మిమ్మల్ని చేయాలి? కానీ దాని తర్వాత ఇమ్మీడియట్గా పర్ల్ హార్బర్ జరిగింది. వెన్ జాపనీస్ కామికాజే పైలట్స్, అంటే సూసైడ్ పైలట్స్, వాళ్ళ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ వచ్చి యుఎస్ షిప్స్ని కొట్టారు పర్ల్ హార్బర్లో. చాలామంది చనిపోయారు యుఎస్, అండ్ 3-4 షిప్స్ కూడా ధ్వంసమైనాయి. అప్పుడు అమెరికా వార్లో ఎంటర్ అయింది ఆ టైంలో. దాని తర్వాత మనకు తెలిసిందే హిస్టరీ, హిరోషిమా నాగాసాకి మీద బాంబింగ్ చేశారు, దాంతో యుద్ధం ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది అక్కడ. తో యూకే ఏమంటున్నారంటే మీరేం చేశారు? సో ఈ పర్ల్ హార్బర్ గురించి జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ ముందు మాట్లాడడం, అండ్ యూ లుక్ అట్ ద ఫేస్,
కంప్లీట్లీ యాషన్ అయిపోయింది ఆమె. ఎందుకు వచ్చాను ఇక్కడ అని ఆమె ముఖం ఒక ఎంబ్రాస్మెంట్ అని. ఎంబరాస్మెంట్ కన్నా ఎక్కువ. బికాస్ ఒక జాపనీస్కి ఎప్పుడైనా రిమైండ్ చేయకూడదు, 2-3 రిమైండ్ చేయకూడదు. ఒకటి హిరోషిమా నాగసాకి గురించి రిమైండ్ చేయకూడదు, ఒకటి పర్ల్ హార్బర్ గురించి. ఇప్పుడు కూడా అమెరికా సైనికులు 45,000 మంది సైనికులు జపాన్లో ఉన్నారు. బికాస్ జపాన్ షుడ్ నెవర్ బీ అలౌడ్ టు బ్రింగ్ అప్ అన్ ఆర్మీ. అంటే జపాన్ ఒక ఆర్మీని ఉంచుకోకూడదు అని సెకండ్ వరల్డ్ వార్ తర్వాత వీళ్ళు ఒప్పందం పెట్టారు, అలైడ్ ఫోర్సెస్ అండ్ జాపనీస్ గవర్నమెంట్. అక్కడ రాజుకు ఎక్కువ పవర్ ఉండే ఆ టైంలో, జాపనీస్ కింగ్కి ఎక్కువ పవర్ ఉండే. ఆ పవర్ కూడా తగ్గించేశారు. తగ్గించి కావాలని చెప్పి యుఎస్ అన్నారు, మీరు ఆర్మీని పెట్టుకోకూడదు, మేము మిమ్మల్ని చూసుకుంటాం. ఇప్పుడు జపాన్ దగ్గర అడుగుతున్నారు, మీరు మమ్మల్ని సహాయం చేయమని చెప్పేసి. సో జపాన్ ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర లిమిటెడ్ కెపాసిటీ ఉంది, ఎక్కువ షిప్స్ లేదు వాళ్ళ దగ్గర, ఎక్కువ నేవల్ సేలర్స్ లేదు వాళ్ళ దగ్గర, ఎక్కువ ఆర్మీ లేదు. ఆ పరిస్థితిలో మిమ్మల్ని కలవడానికి ఎవరైనా వచ్చి మీరు మమ్మల్ని ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదంటే, ఇట్ వాజ్ సీక్రెట్ అని చెప్పేసి అయిపోతుండే. మీరు పర్ల్ హార్బర్ ఎందుకు తీసుకొచ్చారు? అది ఒక పెద్ద ఇది. ట్రంప్ది ఏమైందంటే కవిత గారు, ఐ థింక్ ఆయన మెంటల్ ఫ్యాకల్టీ కూడా ఎక్కడో పోతుంది. ఆయన ఒక మాట ముందు అంటాడు, దాని తర్వాత ఇమ్మీడియట్ ఆపోజిట్ అంటారు దాన్ని. ఫస్ట్ ఆ రోజు దానికన్నా ముందు 2 రోజుల ముందు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్, ఇట్లనే ఇన్ఫార్మల్ ప్రెస్ మీట్లో మేము నేటోని అడిగాము, నేటో రావట్లన్నారు. బహుశా నేను చెప్పుంటాను మీకు ఇది. జాక్ స్ట్రామర్ని నేను అడిగాను, వై ఆర్ యూ నాట్ కమింగ్ అండ్ జాయినింగ్ అస్ అంటే, ఐ విల్ హావ్ టు చెక్ విత్ మై టీమ్ అన్నారంట. నా టీం దగ్గర అడగాడు. టీం అంటే అలా క్యాబినెట్. సో ట్రంప్ అన్నారంటే, ఏం టీం అడగడం, నేనే డిసిషన్ తీసుకుంటున్నాను, ఈ టీం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పారు. ఇది ఒక డిఫరెన్స్ ఆఫ్ వర్క్ స్టైల్ ఉంటుంది. అదొక డెమోక్రసీ, ఇది కూడా డెమోక్రసీ. కానీ ఇక్కడ ట్రంప్ ఇస్ అబ్సల్యూట్ డిక్టేటర్. సూపర్ పవర్స్ అన్నీ ఆయన దగ్గరే ఉంటాయి. స్టామర్ని, ఒక బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ని, యు ఆర్ అ కవర్డ్, మీరు ఒక డిసిషన్ తీసుకోలేరు అని చెప్పినప్పుడు వాళ్ళ బ్రిటిష్ పబ్లిక్ మెంటాలిటీ అమెరికన్ వ్యతిరేకం ఎంతో వెళ్తుందని ఆలోచించండి ఒకసారి. మోదీ గారిని తిట్టినప్పుడు, ఒక ట్రంప్ తిట్టినప్పుడు మన దగ్గర కొంతమంది పండుగ చేసుకుంటారు ఇక్కడ, రాహుల్ గాంధీ ఇలాంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కానీ అమెరికాలో అట్లా కాదు. ఈవెన్ ఇజ్రాయెల్లో కూడా వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ని ఎవరైనా తిట్టారో ఏమైనా చెప్పారంటే ద ఎంటైర్ కంట్రీ విల్ రైజ్ అప్ టుగెదర్. పొలిటికల్ డిఫరెన్సెస్ అంతా పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు నిన్న మళ్ళీ అదే స్టేట్మెంట్ తీసుకొచ్చారు, మేము నేటో. ఎందుకని అటాక్ చేయాల్సి వచ్చింది పర్ల్ హార్బర్ మీద జపాన్? అది ఒక డిసిషన్ ఉండే అప్పుడు, అండ్ ఇట్ వాస్ నాట్ టేకన్ బై ద జాపనీస్ గవర్నమెంట్, ద జాపనీస్ కింగ్ ఆ టైంలో, ఇంపీరియల్ ఫోర్సెస్. అది ఇటువైపు బర్మా వైపు ఒక క్యాంపెయిన్ నడుస్తున్నప్పుడు కొహిమా దాకా వచ్చారు జపాన్, ఇండియన్ నేషనల్ ఆర్మీతో, సుభాష్ చంద్రబోస్తో. అటువైపు యుఎస్ని ప్రొవోక్ చేయడానికి చేశారని చెప్తున్నారు ఇది పర్ల్ హార్బర్. ఎందుకంటే యుఎస్ అప్పుడు దాకా ఇన్వాల్వ్ లేరు వార్లో. అది ఒక సూసైడ్, అది కూడా అటాక్ చేయడం, దట్ వాజ్ ద బిగ్ డిజాస్టర్ యాక్చువల్లీ. జాపనీస్ చేయకుంటే బాగుంటుండే, కానీ దాంట్లో కింగ్ రోల్ ఎక్కువ ఉండే, రాజుల రోల్ ఎక్కువ ఉండే దాంట్లో. అప్పుడున్న జాపనీస్ గవర్నమెంట్ చాలా వీక్, ఇన్ఎఫెక్టివ్ ఉన్నారని చెప్తున్నారు. సో పర్ల్ హార్బర్ వాజ్ అ టర్నింగ్ పాయింట్, సెకండ్ వరల్డ్ వార్, దట్ డౌట్ లేదు. 9/11 గురించి మాట్లాడుతున్నప్పుడు దట్ వాజ్ అనదర్ 9/11 వాళ్ళకి. 9/11 కన్నా ఎన్నో సంవత్సరాల ముందు. సో పర్ల్ హార్బర్ ఇప్పుడున్న పబ్లిక్, ఇప్పుడున్న అమెరికన్ యంగ్స్టర్స్, మన దగ్గర ఉన్న జెన్జీ జనరేషన్ లాంటి వాళ్ళకి తెలియదు ఎక్కువ. వాళ్ళ హిస్టరీ బుక్స్లో ఉంటుంది కానీ నార్మల్గా డిస్కస్ చేయరు దాని గురించి. ఇప్పుడు మన దగ్గర కూడా కొన్ని మేజర్ మూమెంట్స్ అడిగితే, గాంధీ దండయాత్ర గురించో లేకుంటే మిగతా దాని గురించి అడిగితే, ఫ్రీడమ్ మూమెంట్ టైంలో మన యంగ్స్టర్స్కి తెలియదు. కొహిమా వైపు జరిగిన బ్యాటిల్, ఇండియన్ నేషనల్ ఆర్మీతో జరిగిన బ్యాటిల్, బ్రిటిష్ ఆర్మీ, అది కూడా తెలియదు. దట్ ఫస్ట్ టైం ఇండియన్ ట్రైకలర్ ఎగిరించింది నెహ్రూ కాదు, సుభాష్ చంద్రబోస్ అండమాన్స్లో అని చెప్తే అది కూడా చాలామందికి తెలియదు. బిఫోర్ 1947, 1930sలో అది. ఇట్లాంటి చాలా కారణాలు లేదు. సో జాపనీస్ చేసిన పెద్ద ఒక తప్పు అది. దానికి వాళ్ళకి పాపం దే హ్యాడ్ టు పే ఫర్ ఇట్. ఎందుకంటే హిరోషిమా నాగాసాకి మీద డెకేడ్స్ టుగెదర్ అక్కడ ఇంకేమీ లేదు. అది ఫస్ట్ టైం న్యూక్లియర్ బాంబ్ వాజ్ యూస్డ్. ఎవరు యాంటిసిపేట్ చేయలేదు. జాపనీస్ మీద చేయాల్సిన అవసరం లేదు ఆ టైంలో. ఇట్ వాజ్ అ డెసిషన్. తర్వాత చాలామంది రిగ్రెట్ చేశారు, కానీ అప్పుడు చేయకపోతే బాగుంటుంది. జాపనీస్ కూడా సరెండర్డ్ ఎనీవే. వాళ్ళు బర్మాలో కొన్ని వాళ్ళకి సెట్ బ్యాక్స్ జరిగింది వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ జాపనీస్ ఎంటైర్ ఏషియా టేక్ ఓవర్ చేసుకున్నారు. సింగపూర్ వాజ్ విత్ దెమ్, బర్మా విత్ దెమ్, ఇండోనేషియా వాళ్ళ దగ్గర ఉండే, మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం వాళ్ళు జస్ట్ అనదర్ 2 వారాలు కాగానే దేవర్ అట్ కొహిమా. ఇంకొక వారం అయితే దేవుడు ఎంటర్డ్ ఇండియా. అది ఉండే వాళ్ళ దగ్గర. కానీ ఇటువైపు చేసిన ఈ తప్పు, అమెరికా వైపు చేసిన తప్పు, దట్ వాజ్ అ డిసిషన్ టేకెన్ బై ద జాపనీస్ రాయల్స్. అదొక పెద్ద
మిస్టేక్, తప్పని చెప్పొచ్చు. తప్పు కాదు, ఇట్స్ మేజర్ బ్లండర్. కానీ జాపనీస్ వాళ్ళ పవర్ చూపించారు దాంట్లో, దట్ వీ కెన్ హిట్ యూ అని చెప్పేసి. ఇప్పుడు దాకా కవిత గారు, అమెరికాలో అమెరికన్ మెయిన్ ల్యాండ్ మీద ఎవ్వరూ దాడి చేయలేదు. 9/11 వాజ్ నాట్ టెక్నికలీ ఆర్మీ, అది ఒక టెర్రర్ అటాక్ ఉండే. కానీ ఫస్ట్ టైం అమెరికా మీద ఒక దేశం వచ్చి మళ్ళీ దాడి చేసింది వాజ్ ఓన్లీ పర్ల్ హార్బర్. అది కూడా అమెరికన్స్కి చాలా పెద్ద ఒక దెబ్బ. ఎందుకంటే వారు ఎప్పుడు బయట కొట్లాడతారు వెళ్ళి, వియట్నాంలో, ఆఫ్ఘనిస్తాన్లో, సుడాన్లో, సొమాలియాలో, ఇప్పుడు చూస్తున్నాం ఇరాక్కి వెళ్ళారు, సిరియాకి వెళ్ళారు, ఈజిప్ట్లో కూడా వాళ్ళు కొన్ని రోజులు ఉన్నారు. దే ఇండైరెక్ట్లీ దే పార్టిసిపేటెడ్. ప్రతి చోటకు వాళ్ళు వెళ్తారు, కానీ వాళ్ళ దేశంలో వారు ఎప్పుడు ఏ పోరాటం పెట్టుకోరు. వాళ్ళు దే విల్ కీప్ దేర్ కంట్రీ చాలా సేఫ్ అదనమాట. సో ఇప్పుడైతే ఈ యుద్ధం 3 వారాలు కంప్లీట్ అయిపోయి 4th వీక్ ఎంటర్ అయిన తర్వాత ఏ దేశం ఎక్కడ ఉంది, ఎవరి వైపు ఉంది అనే దాంతో పాటుగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్, హిస్టరీలో ఎవరెవరు ఇన్వేట్ చేశారు, ఎవరెవరు అటాక్ చేశారు, ఎవరి వైపు ఆ గతంలో ఉంది. సో గోయింగ్ బ్యాక్ టు డికేడ్స్, అక్కడికి మళ్ళీ కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్ళి మళ్ళీ చరిత్రను తవ్వి తీసుకునేటువంటి ప్రయత్నాలు అవుతున్నాయి. దెన్ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అనుకుంటే భవిష్యత్తులో ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు యుద్ధాన్ని ఆపడానికి చాలామంది ఆలోచిస్తున్నారు చేయాలని చెప్పేసి. దాంట్లో ట్రంప్ కూడా ఉన్నారు, లేదని చెప్పలేం. కానీ ఇది ఎటువైపు వెళ్తుంది అనేది, ఎవరు కంట్రోల్లో ఉన్నారని ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉందా, అమెరికన్ కంట్రోల్లో ఉందా అనేది. అమెరికా దగ్గర ఆఫ్కోర్స్ వాళ్ళ ఆర్మీ మైట్ చాలా పెద్దది. ఇజ్రాయెల్కి ఆయుధాలు ఇచ్చేది కూడా అమెరికానే, దాంట్లో డౌట్ లేదు. మొన్న ఈ ఆయిల్ ఫీల్డ్, గ్యాస్ ఫీల్డ్స్ మీద అటాక్ చేసినప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు గుర్తుంటుంది. నాకు తెలియకుండా వీళ్ళు బాంబింగ్ చేశారు, పర్మిషన్ తీసుకోకుండానే అటాక్ అయింది. ఎస్. ఇది ఎందుకు చేశారు, అదొక పెద్ద ఇష్యూ ఉండే. ఎందుకంటే మనం ఇప్పుడు జాపనీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ ఆయిల్ గురించే ఉండే అప్పుడు కూడా గొడవ. ఇన్ఫ్యాక్ట్ దట్ ఇస్ ద మెయిన్ థింగ్. ఈ ఆయిల్ రిసోర్సెస్ గురించి ఈ చాలా మటుకు యుఎస్ ఫ్లీట్ జాపనీస్ దగ్గర ఉన్న ఆయిల్ సీజ్ చేయడానికి ట్రై చేశారు. మీరు అడిగిన ఇప్పుడు కూడా ఆయిల్ గొడవనే నడుస్తుంది చాలా మటుకు. దట్ ఈస్ వై పర్ల్ హార్బర్ ఎందుకు జరిగిందంటే ఇట్ వాజ్ అ బ్యాటిల్ ఫర్ ఆయిల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఎందుకంటే బ్రిటిష్ అప్పుడు జపాన్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్న, నేను చెప్పాను చూడండి, ఇండో చైనా అటువైపు. అప్పుడు యుఎస్ ఏం చేశారంటే వీళ్ళ అసెట్స్ మొత్తం ఫ్రీజ్ చేసేసారు. హిస్టరీ ఈజ్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్. మళ్ళీ మనం ఎప్పుడు అంటాం, ఫస్ట్ టైం ఇట్స్ అ ట్రాజడీ, సెకండ్ టైం ఇట్స్ అ కామెడీ అంటారు. హిస్టరీ రిపీట్ అయింది. అదే జాపనీస్తో జరిగిన గొడవ మీరు సడన్గా రిమైండ్ చేశారు పర్ల్ హార్బర్ గురించి, ఇట్స్ గుడ్ థింగ్. అదే ఇప్పుడు కూడా నడుస్తుంది. సో ఈ ఆయిల్ గురించి ఉన్న గొడవకి ఎవరు ఆపుతారంటే, మొన్న జరిగిన అటాక్లో, ఖతార్ మీద జరిగిన అటాక్ వాజ్ వన్ ఆఫ్ ద మ్యాసివ్ అటాక్. వాళ్ళు ఇప్పుడు అంగీకరిస్తున్నారు మినిమం 5 సంవత్సరాలు పడుతుంది వాళ్ళకి రికవర్ కావడానికి. అండ్ వాళ్ళకి 80% వాళ్ళ రెవెన్యూ దీని నుంచి వస్తుండే, గ్యాస్ నుంచి. వాళ్ళకి ఇప్పుడు ఏమి ఉండదు. అఫ్కోర్స్ వాళ్ళ అసెట్స్ చాలా ఉందనుకోండి, వాళ్ళ పాపులేషన్ 4 లక్షల మందే. మన దగ్గర ఒక జిహెచ్ఎంసీ వార్డులో దానికన్నా ఎక్కువ మంది ఉంటారు. సో అక్కడున్న నాన్ రెసిడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు, ఎక్స్పాట్రియేట్స్. ఖతార్ మీద కొట్టిన తప్పలో ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు, నెటన్యాహుని పిలిచి పబ్లిక్లీ అడ్మానిష్డ్ హిమ్, అంటే ఎందుకు చేశారని అడిగారు. అండ్ నెక్స్ట్ డే నెతన్యాహు అన్నారు, వీ విల్ నాట్ డూ ఎనీ మోర్ బాంబింగ్. సో ఇజ్రాయెల్ వైపు వాళ్ళు ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్న లెబనన్ మీద. సౌత్ లెబనన్ వాళ్ళు కంప్లీట్గా టేక్ ఓవర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అదే టైంలో మొన్న కూడా అక్కడ 4 IRGC కమాండర్స్ని చంపారు ఇజ్రాయెల్. అంటే వీళ్ళు అక్కడ ఉన్నారు ఇప్పుడు కూడా. ఇరానియన్స్ మనం అనుకుంటాం ఇరాన్లో ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు, వాళ్ళు అక్కడ కూడా చేరుకున్నారు వాళ్ళు. సో అక్కడ ఏం నడుస్తుంది అనేది ఇజ్రాయెల్కి ఇప్పుడు చాలామందికి వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా లెబనన్ మీద ఉంది. అప్పుడప్పుడు వెళ్ళి ఇరాన్ మీద ఒక బాంబు వేసి వచ్చేస్తారు, ఎవరినో ఒకటి చంపేస్తారు వాళ్ళు. అండ్ దే ఆర్ వెరీ స్పెసిఫిక్. వాళ్ళు ఒక టార్గెట్ని హిట్ చేయట్లేదు, వాళ్ళు ఒక జనరల్ టార్గెట్ని హిట్ చేయట్లేదు, వాళ్ళు హై వాల్యూ టార్గెట్స్ని కొడుతున్నారు. ఒకటి గ్యాస్ ఫీల్డ్ కానివ్వండి, ఒకటి ఇండివిజువల్స్ ఉండొచ్చు, లారీజానీ లాంటి వాళ్ళు కొట్టినారు, ఇంటెలిజెన్స్ చీఫ్ని చంపారు. ఇట్లాంటి స్పెసిఫిక్స్ ఇజ్రాయెల్ తీసుకొస్తున్నాడు. ఈ యుద్ధం ఆపడానికి ఇజ్రాయెల్ దగ్గర కూడా ఒక పవర్ ఉంది. కానీ వాళ్ళు దాన్ని వినియోగించుకుంటారో లేదో అనేది చాలా మటుకు డౌట్ఫుల్. ఎందుకంటే ఇజ్రాయెల్ అండ్ స్పెషలీ నెటన్యాహు, ఆయనకి యుద్ధం ఎన్ని రోజులు ఎక్కువ నడిపించుకుంటూ పోతే ఆయనకి పొలిటికలీ బెనిఫిషియల్గా ఉంటుంది అది ఆయన కంట్రీలో. ఎందుకంటే ఆయన వ్యతిరేకంగా కొన్ని కేసులు ఉన్నాయి. అది కాకుండా ఈ యుద్ధం మొదలైన తర్వాత నుంచి చాలామంది ఆయన్ని ప్రశ్నిస్తున్నారు, October 7th ఎందుకు జరిగింది, వాజ్ దేర్ అన్ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్, ఆర్మీ ఎందుకు రియాక్ట్ కాలేదు ఆ టైంలో, మనం ఇంత ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఆ రోజు సభతో ఉన్నప్పుడు కూడా
మన దగ్గర మనకు తెలుసు వీళ్ళు అటాక్ చేయవచ్చు అన్నప్పుడు ఎందుకు చేయలేదని చెప్పి చాలా ప్రశ్నలు నడుస్తున్నాయి. ద డిఫెన్స్ మినిస్టర్ రిజైన్ దాని తర్వాత ఒక 6 నెలల తర్వాత. ఇంకా ఈ వార్ అయినాక మన డిస్కషన్ తీసుకుందామని నెట్నే ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. అప్పుడు వీ విల్ హ్యావ్ ఎ ఫుల్ ఫ్లెజ్డ్ ఎంక్వైరీ, ముందు యుద్ధం ఫినిష్ కానివ్వండి అని. కానీ ఆ యుద్ధం ఎండ్ అవ్వట్లేదు. ట్రంప్ ఒకవైపు, నెటన్యాహు ఒకవైపు. అరబ్ కంట్రీస్ వీళ్ళకు కూడా దీంట్లో స్టేక్ ఉంది. ఇప్పుడు చెప్పండి చూడండి, ఖతార్ స్టేట్ చూడండి, నిన్న సౌదీ అరేబియా మీద కొట్టారు, రిఫైనరీ మీద. సో ప్రతి చోట వాళ్ళ ఎకనామిక్ రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని కొడుతున్నారు ఇరాన్.